30వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. సహోదరి సహోదరులారా, ప్రభువు నిబంధనను స్థిరపరచువాడు. నిబంధన అంటే ఒడంబడిక వంటిది. సాధారణంగా మనుషులు ఇతరులతో ఒడంబడిక చేస్తూ ఉంటారు. ఇది చేస్తాను, ఇలా ఉంటాను అన్ని ఎన్నో మాటలను ఇస్తూ ఉంటారు. కానీ వారి మాట మీద నిలబడరు. పరిస్థితుల వలన వారి మనసు మారిపోతూ ఉంటుంది. వారు చేసిన నిబంధనను మర్చిపోయి నిబంధనకు పూర్తిగా విరుద్ధముగా చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభువు నమ్మదగిన దేవుడు. తన నిబంధనను స్థిరపరిచే దేవుడు. ప్రభువుని ప్రేమించే వారికి, ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించే వారికి ప్రభు చేసిన నిబంధనను స్థిరపరుస్తాడు. తాను ఏ వాగ్దానము చేసినప్పటికీ దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభు మీకు ఏదైనా వాగ్దానం చేశాడేమో, ఇంకా నెరవేరలేదు అని బాధపడుతూ ఉండవచ్చు. వాగ్దానాన్ని పొందుకోవడమే కాదు, కానీ మనము పొందుకున్న వాగ్దానము నిమిత్తము ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మనం అనుకున్న సమయంలో కాదు, కానీ ప్రభు నిర్ణయించిన సమయంలో తప్పకుండా వాగ్దానము నెరవేరుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. వాగ్దానమును స్థిరపరిచే గొప్ప దేవుడవు ప్రభువా, మీరు మాకు చేసిన వాగ్దానములను సంపూర్ణముగా విశ్వసించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పరిస్థితులు అన్ని వ్యతిరేకముగా ఉన్నా మీరు మాకు చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది అని బలంగా నమ్మేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ వాగ్దానము నెరవేరు సమయం వరకు ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించామని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.